ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం, ఎలిజబెత్ను కలుసుకున్నప్పుడు మరియా గర్భవతిగా ఉందా? ఎందుకంటే కొంతమంది బైబిల్ విశ్లేషకులు యేసు ప్రభు పుట్టిన దినాన్ని అంచనా వేయడం కోసం వారు చేసినటువంటి విశ్లేషణ ప్రకారం మరి జకర్యా అబియా తరగతి చొప్పున యాజకత్వం జరిగించిన సమయంలో దేవదూత ద్వారా దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ నెలలో మరి ఎలిజబెత్ గర్భం ధరించింది. ఎలిజబెత్ 6వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు దేవుని దూత మరలా మరియకు ప్రత్యక్షమై, ఇదిగో నీ బంధువురాలకు ఎలిజబెత్ గర్భవతిగా ఉంది, ఇది ఆమెకు 6వ మాసము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అబియా తరగతి చొప్పున ఏ నెలలో జకర్యా యాజకత్వం జరిగించాడో దానిని విశ్లేషించి యూదుల మత గ్రంథాల ప్రకారం, యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం జకర్యా యాజక ధర్మం చేసినటువంటి నెల ఏది అని కనుగొని అది రోమన్ క్యాలెండర్ ప్రకారం, అంటే ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ ప్రకారం మే, జూన్ నెలల్లో ఉంటుందని తెలుసుకున్నారు. అయితే యూదుల మత గ్రంథాలు చెప్పేదాని ప్రకారం ఒక్కొక్క తరగతిలో ఉండే యాజకులు సంవత్సరానికి 2 మారులు యాజకత్వం చేస్తారు. ఒక్కొక్క వారం చొప్పున 2 వారాలు, సంవత్సరానికి 2 సార్లు యాజకత్వం చేస్తారని యూదుల మత గ్రంథాలలో రాయబడింది. కాబట్టి దాని ప్రకారం మే, జూన్ నెలల్లో జకర్యా యాజకత్వం చేసి ఉన్నట్లయితే ఆ నెలలో మరి దేవదూత సెలవిచ్చిన ప్రకారం ఎలిజబెత్ గర్భం ధరించి ఉంటుందని అంచనా వేశారు. 6వ మాసంలో మరలా దేవదూత మరియను దర్శించిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యూదుల క్యాలెండర్ ప్రకారం ఆ 6వ మాసం డిసెంబర్ నెల అని కనుక్కోవడం జరిగింది. మరియ కూడా డిసెంబర్ మాసంలోనే ఏ నెలలో అయితే దేవదూత మరియను దర్శించిందో ఆ నెలలో, అనగా ఎలిజబెత్ 6వ నెల గర్భవతిగా ఉన్నటువంటి నెలలోనే మరియ కూడా గర్భం ధరించింది అని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మరియా ఎలిజబెత్ను కలుసుకున్నప్పుడు, మరియా ఎలిజబెత్కు వందనం చేసినప్పుడు ఎలిజబెత్ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. అది చూసినటువంటి ఎలిజబెత్ మరి ఆత్మ పరవశురాలై పరిశుద్ధాత్మతో నిండినదై ఈ విధంగా ప్రవచిస్తూ బిగ్గరగా చెప్పింది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఇక్కడ ఎలిజబెత్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేచున్నదని మరి ఎలిజబెత్ ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆమె అంటుంది, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఇక్కడ ఒక సంగతిని ఎలిజబెత్ తెలియపరుస్తుంది. ఏంటంటే, ప్రభువు తెలియజేయించిన మాటలు సిద్ధించును, జరుగుతాయి, సిద్ధించాయి అని చెప్పట్లేదు, జరిగిపోయిందని చెప్పట్లేదు. ప్రభువు తెలియజేయించిన మాటలు సిద్ధించును, జరగబోతున్నాయి, సిద్ధించబోతున్నాయి. కాబట్టి జరగక మునిపే ఇక్కడ నమ్మిన ఆమె ధన్యురాలు. మరియ నమ్మింది కాబట్టి, నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు ధన్యురాలవు, అవి ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడతాయి అనే మాట ఇక్కడ ఎలిజబెత్ చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎలిజబెత్ను కలుసుకున్నప్పుడు మరియ ఇంకా గర్భం ధరించలేదని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే 56వ వచనం మనం చూసినట్లయితే, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 3 నెలల పాటు మరియా ఎలిజబెత్ ఇంట్లో నివసించింది. ఒకవేళ ఆమె దేవదూత ఆమెకు ప్రత్యక్షమై మరి ఆ శుభవచనాన్ని తెలియపరిచిన వెంటనే ఆమె గర్భం ధరించి ఉన్నట్లయితే ఆమె ఇంత దూర ప్రయాణం చేయగలిగేది కాదు. మనం చూసినట్లయితే 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి, ఆ దినములలో ఆమె ఏం చేసిందంటే, దేవదూత ఆమెను దర్శించినప్పుడు ఆమె లేచి నజరేత్ అనే ఊరి నుండి మరి
యూదయ ప్రదేశంలోనికి వచ్చి అక్కడ కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరికి వెళ్ళింది. ఎక్కడి నుండి? నజరేతు నుండి యూదా ప్రదేశంలో ఉన్న మరి కొండ సీమలో ఉన్న ఒక ఊరికి ఆమె వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరియా గర్భవతిగా ఉన్నట్లయితే అంత దూర ప్రయాణం చేయగలుగుతుందా? ఒంటరిగా అందుకు. కాబట్టి ఆమె అప్పటికి ఇంకా గర్భవతి కాదని మనకు అర్థమవుతుంది. అలాగే 3 నెలలు అక్కడే ఉన్నది అని అంటే మరి ఇది కూడా ఆమె గర్భవతిగా ఉంటే మరొకరి ఇంటిలో అంతకాలం ఆమె ఉండలేదు. అలాగే అంత దూర ప్రయాణం మరలా తిరిగి తన ఇంటికి ఒంటరిగా ఆమె వెళ్ళగలిగేది కాదు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఏమర్థమవుతుందంటే మరియా మరి ఆ 3 నెలల కాలంలో గర్భవతిగా ఉండి ఉండకపోవచ్చు. అయితే అది కూడా మనకి కన్ఫామ్గా తెలియదు. కానీ ఖచ్చితంగా 6వ మాసంలో ఎలిజబెత్ గర్భం ధరించిన 6వ మాసంలోనే మరియా గర్భం ధరించింది అనే దానికి మనకు వాక్యానుసారమైన ఆధారాలు లేవు. ఆమె ఆ నెలలో కన్సీవ్ అయిందా, లేదా 3 నెలల కాలంలో కన్సీవ్ అయిందా, లేదా ఆ 3 నెలల తర్వాత ఆమె తన గృహానికి చేరుకున్న తర్వాత ఆమె గర్భవతి అయిందా అనే దానికి మనకు స్పష్టమైన ఆధారాలు లేవు. కాబట్టి ఆమె ఎప్పుడు మరి గర్భవతి అయిందో, ఎప్పుడు ప్రసవం అయిందో, యేసుప్రభువారు ఆమెకు ఎప్పుడు జన్మించారో మనం కరెక్ట్గా తెలుసుకోలేము. మరొక విషయం ఏంటంటే అబియా తరగతి చొప్పున మరి జకరియా యాజకత్వం చేశాడు. యూదుల యొక్క మత గ్రంథాల ప్రకారం ప్రతి తరగతిలోని వారు సంవత్సరానికి 2 సార్లు యాజకత్వం చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మరి వారం రోజుల పాటు, అలా 2 సార్లు 2 వారాల పాటు మరి ఒక తరగతిలో ఉన్న యాజకులు యాజకత్వం జరిగిస్తారని కూడా మరి యూదా మత గ్రంథాల్లో రాయబడింది. కాబట్టి జకరియా మే జూన్ నెలల్లో యాజకత్వం చేశాడో, లేదా మరొక టర్న్ వచ్చినప్పుడు సెకండ్ టర్న్లో అతను యాజకత్వం జరిగించాడో మనకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జన్మించారు అనే విషయము పూర్తిగా మర్మయుక్తమైన సంగతి. ఈ యొక్క లెక్కల ద్వారా ఎంత మాత్రం కూడా మనం కనుగొనలేము. చాలామంది చెప్తున్నారు మరి యేసు ప్రభువారు ఖచ్చితంగా డిసెంబర్ నెలలోనే 25వ తారీఖు పుట్టారు. దానికి ఆధారాలు ఏంటంటే మరి కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య రాయించినటువంటి స్క్రోల్స్ దొరికాయి. వాటిల్లో యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 పుట్టినట్లుగా నమోదు చేయబడిందని, మరి 8వ దినమైన జనవరి 1వ తారీఖు ఆయనకు సున్నతి జరిగిందని వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఆ స్క్రోల్స్ మనం చూడలేదు. మరి ఆ స్క్రోల్స్లో ఏం రాయబడిందో కూడా మనకు తెలియదు. మన కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే బైబిల్ గ్రంథం మాత్రమే. మరి అబియా తరగతి ఎప్పుడు జరుగుతుంది, ఎన్నిసార్లు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎవరో చెప్తే మనం వింటున్నాం. కానీ ఆ గ్రంథాలు మనం చదవలేదు. వాటిలో ఉన్న విషయాలు మనకు తెలియదు. కాబట్టి ఈ విశ్లేషణలన్నీ కూడా కరెక్టా కాదా అని మనం రూఢిపరచుకోలేము. వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నవి మాత్రమే మనం స్టడీ చేయగలము, ఖచ్చితంగా తెలుసుకోగలము. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక పూర్తిగా మర్మంగా ఉంచబడింది. ఒకవేళ దేవుడు మనం క్రిస్మస్ జరుపుకోవడం ఆయన చిత్తమైతే తప్పకుండా ఆ యొక్క తేదీని బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉండేవాడు. అలాగే నూతన నిబంధనలో అపోస్తుల కాలంలో కానీ మరి ఆ తర్వాత కాలంలో కానీ నూతన నిబంధనలో ఉన్న మరి పుస్తకాలలో ఏదో ఒక పత్రికల్లో కానీ ఎక్కడో ఒక చోట దేవుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని రాయించేవాడు. మీరు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను మీరు జరుపుకోవాలని. చాలామంది అంటుంటారు బైబిల్ గ్రంథంలో లేకపోతే ఏంటి, ఆయన పుట్టాడు కదా మనం పండుగ జరుపుకుందాము అని మరి దేవునికి ఏదో అతి భక్తి చూపిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఏది రాయబడిందో అది చేస్తేనే దానిని భక్తి అని దేవుడు అంటాడు. కానీ మరి లేనిపోని భక్తిని తెచ్చుకొని, లేనిపోని ప్రేమను తెచ్చుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క గ్రంథంలో ఉన్న మాటలతో ఏది కలపకూడదు, దేనిని కూడా తీసివేయకూడదు. కాబట్టి ఏదో కలుపుకొని భక్తి చేయడం వల్ల నీకేమీ ఎక్కువ రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞను గైకుంటయే ప్రేమించుట అని
మొదటి యోహాను పత్రికలో రాయబడింది. దేవుడు ఏ ఆజ్ఞించాడో, ఏమి చెప్పాడో దానిని గైకొంటేనే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన చెప్పంది నువ్వు చేసుకుంటూ భక్తి అంటే నీవెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోండని యేసు ప్రభువారు చెప్తాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించే భక్తే దేవునికి మరి అంగీకారమైన భక్తి. దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, మారు మనసు పొందండి అని ఆజ్ఞ ఇచ్చాడు. నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మరి నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు పుచ్చుకోండి అని సెలవిచ్చాడు. అలాగే సంఘాన్ని మరి బలపరచుకోండి, మీరు ఒకరినొకరు బలపరచుకోండి, సంఘముగా కూడండి, సంఘముగా కలిసి ఆరాధించండి అని ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. ఒకరినొకరు బలపరుచుకుంటూ ఐక్యత కలిగి మరి నా యొక్క రాకడ కొరకు మీరు ఎదురు చూడండి అని యేసు ప్రభువారు సెలవిచ్చాడు. అంతేకాని ఎక్కడా కూడా పండగలు చేయమని, ఆయన మరి పుట్టిన దినాన్ని, మరణించిన దినాన్ని, ఆయన తిరిగి లేచిన దినాన్ని, ఈ దినాలను ఎక్కడా కూడా దేవుడు మెన్షన్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే మరి క్రొత్త నిబంధనలో పండుగ అంటే ఏంటంటే రక్షణే ఒక పండుగ. ఆ రక్షణ పొందిన వారు ప్రతి దినము కూడా దేవుని యందు ఆనందించటమే మరి క్రొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి పండుగ. పాత నిబంధన గ్రంథంలో అయితే చాలా పండుగలు దేవుడిచ్చాడు. ఆ పండుగలన్నిటికీ తేదీలు ఇచ్చాడు. ఆ పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పాడు. మరి అన్ని చెప్పిన దేవుడు ఒకవేళ క్రొత్త నిబంధనలో కూడా పండుగలు ఉంటే తప్పకుండా ఆ పండుగల యొక్క తేదీలను ఇచ్చేవాడు, ఎలా జరుపుకోవాలో చెప్పేవాడు. అయితే దేవుడు చెప్పకుండా మరి ఎక్కడెక్కడి నుంచో మరి ఏవేయో గ్రంథాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మరి ఆ స్క్రోల్స్, ఆ గ్రంథాలు, మరి హిస్టరీ అన్నీ కావాలి క్రిస్మస్ జరుపుకోవడానికి. మరి స్పష్టంగా బైబిల్ గ్రంథాన్ని చేతిలో పెట్టి ఇది చెయ్యి అంటే మటుకు చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతిరోజు వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, మరి ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతో బాధ కష్టం, సంఘానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు, సువార్త ప్రకటించడానికి మరి సమయం ఉండదు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీరిక ఉండదు, డబ్బు ఉండదు, మరి శక్తి ఉండదు, జ్ఞానం ఉండదు, ఏమీ ఉండవు. కానీ మరి క్రిస్మస్ అని సీజన్ వచ్చేసరికి ఎక్కడ లేని సంతోషం, ప్రతిదినం ఆనందించండి దేవుడు చెప్తుంటే క్రిస్మస్ సీజన్లో మాత్రమే మేము సంతోషంగా ఉంటాం. అంటే మరి ఫాల్స్ హ్యాపీనెస్ అనేది మరి నీకు ఎంత మాత్రం కూడా భక్తి అని అనిపించుకోదు. నిజంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనందం ఎక్కడుందంటే దేవుని యొక్క ఆజ్ఞ గైకొనడంలోనే ఆనందం ఉంది. దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించువాడు ధన్యుడని మొదటి కీర్తనలో రాయబడింది. వాక్యం ధ్యానించడంలోనే ఆనందం ఉంది, కీర్తనలు పాడటంలో ఆనందం ఉంది, దేవుని స్తుతించడంలో ఆనందం ఉంది. మరి దేవుని చిత్తం చేయుట నాకు సంతోషకరమని మరి కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు రాయటం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తం చేయడమే క్రైస్తవునికి ఆనందంగా ఉండాలి. కానీ మరి ఏవేవో మరి స్టడీస్ చేసి ఏదేదో అనాలిసిస్ చేసి తెచ్చుకున్న పండగ ద్వారా నేను ఆనందిస్తానంటే ఆ ఆనందం మరి నిజంగా దేవునికి అంగీకారమైందేనా మనం ఆలోచించాలి. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంటుండగా రక్షణ మరి సమీపంగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి ఇంకా సమీపంగా ఉంది. ప్రభు రాకడ ఇంకా మనకి సమీపంగా ఉంది. కాబట్టి మన యొక్క భక్తి ఎలాగుంది మనము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విశ్లేషణలు వద్దు, యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారు ఖచ్చితంగా అది తెలుసుకుందాం, ఆ విశ్లేషణలు అవసరం లేదు. కానీ నీ భక్తి ఎలాగుంది, వాక్యానుసారంగా ఉందా లేదా, నీ స్థాయి ఎలాగుంది, నీ విశ్వాసపు స్థాయి ఎలాగుంది, దేవుడు మెచ్చే విధంగా ఉందా, నీ పరిశుద్ధత ఎలాగుంది, మరి నీ చేసే సేవ ఎలాగుంది, మరి నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నీ సంఘంలో నీ జీవితం ఎలాగుంది. ఈ విషయాలు విశ్లేషించుకున్నప్పుడు నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. నిజంగా నువ్వు దేవునికి ఇష్టనిగా నీ భక్తి ఉన్నట్లయితే నిజంగా నీవు నిజమైన సంతోషాన్ని అనుభవించగలుగుతావు. అటువంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.